డీటెయిల్ చూస్తే రాష్ట్రంలోని నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. గురుకుల టీచర్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకుంటూ పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. అయితే పోలీసులు గురుకుల టీచర్ అభ్యర్థులను అడ్డుకోవడంతో వారు మోకాళ్లపై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుండి కదిలేది లేదంటూ రోడ్డుపైన బైఠాయించారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు నోటీస్ ఇంకొక సంవత్సరం ఆగండి అన్న 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నామంటున్నారు. నువ్వు ఫస్ట్ నింపేటువంటి పోస్టింగ్నే గందరగోళం చేసి అడావుడు చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మా బతుకులు మొత్తం పిల్లలు వదిలిపేసి ఇక్కడ తిరిగేలా చేస్తున్నారు. అసలు పోస్టులు ఇస్తారా ఇయ్యరా అనేటువంటి తెలియక గురుకులాభ్యర్థులు అందరం కూడా ఆందోళన ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు ఏం చెప్పకుండానే 1:1 వచ్చినటువంటి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అన్ని సొసైటీల్లో. మరి నెక్స్ట్ రేపు 5-6 తారీఖులో పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. మాకు ఈ 2 రోజుల్లో ఏవైనా చెప్పకపోయినట్లయితే మా ఈ నిరుద్యోగులతోటి చాలా వరకు మేమందరము ఆ అభద్రతలో ఉండి కొట్లాడడం జరుగుతుంది. డౌన్ మెరిట్ లిస్టు ఫాలో అవుతూ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పోస్టులు ఇవ్వాలనేది కోరుతున్నాం. గతంలో ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు మేమందరం శిక్ష అనుభవించడం జరుగుతుంది. వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగా మాకు టాప్ టు బాటం నింపుకుంటూ వచ్చినట్టయితే డిసెండింగ్ ఆర్డర్లో ఈ సమస్య వచ్చేది కాదు. సమస్య సృష్టించింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క సమస్యకు పరిష్కరించాలని కోరుతున్నాం. మరి ఇక్కడ మేము గురుకుల అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం మాకు స్పందిస్తే వాళ్ళు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తాం, మా దగ్గర ఏం లేదని వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇంకోవైపు ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని మొత్తం వాళ్ళు డిస్పాచ్ చేసేసి ఒక్కొక్క సొసైటీలకు పవర్ ఇచ్చేసి ఎవరి పోస్టులు వాళ్ళే నింపుకోమని వాళ్ళకు ఆర్డర్లు వేయడం జరిగింది. దీనిపైన క్షుణ్ణంగా ఆలోచించి అందరినీ సలహాలు తీసుకొని చేసినట్లయితే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేతిలో ఉన్నది విషయము, వాళ్ళు చేయదలుచుకుంటే చేసే అవకాశం ఉన్నది కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయం పైన వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది.